సో నా టైం స్టార్ట్ అయిపోయింది. ఏది 5 నిమిషాలు ఏం చెప్పాలో ఏం మానాలో దిక్కు తెలియడంలే. అయినా కూడా చెప్పేదానికి సమయం లోపల ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మాటలు సమయము అమ్మను గురించి చెప్పేదానికి చాలదు. ఒకటి స్టేట్మెంట్ నెంబర్ 1. యోహాను కూడా చెప్పినాడు, ప్రభుని గురించి ఆయన చేసిన కార్యాలన్నీ రాయాలంటే ఏమి చాలదంట, భూలోకమైన చాలదు. బైబిల్ చదువుతున్నారా అమ్మగారు, అక్కగారు, అన్నగారు? మాకు కొంచెం చెప్పండి. అప్పుడప్పుడు గుర్తు ఉంటే అన్నీ నేను చెప్పిన వెంటనే మీకు కూడా అదే తెలిసి ఉన్నా కూడా గుర్తు రావాలంటే గుర్తు రాదు. భూలోకమైన అన్ని యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ రాయాలంటే యోహాను, యేసు క్రీస్తు ప్రభు రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను భక్తుడు చెప్పిన సాక్ష్యం మాట. అట్లనే అమ్మగారి గురించి చెప్పాలంటే 5 నిమిషాలు చాలవు. అందుకని ఎక్కువసేపు చెప్తాను అనుకోకండి, 5 నిమిషాల్లో ముగిస్తాను. ఇది ఎట్లబ్బా, ఎన్ని రోజులు చెప్పినా మా చాలని విషయం 5 నిమిషాలు కుదిరి చెప్పే కాదు. అయినా కూడా ప్రయత్నం చేస్తాం. దాని కొరకు ఒక ప్రత్యేకమైన సమయం ఉంటే మంచిదని నేను అనుకుంటున్నా. మరి పేరు కార్యక్రమాలు, సంగమ, ప్రభుని ఆరాధన, బాప్తిస్మాలు ఉన్నటువంటి సమయంలో ఇట్లా కుదిర్చి సమయం మాకు ఇంత లోపలే చెప్పు అంటే మా లోపల ఉండేదంతా ఈ నోట్లోంచి వెళ్ళి రావాలి కదా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడునని రాయబడింది. హృదయంలో ఏమో ఇంత ఉంది, దాన్ని కన్సైజ్ చేసి ప్రిసిస్ రైటింగ్ అంటారు. ఇంత పెద్ద దానిని ప్రిసిస్ రైటింగ్ ఒక వాక్యంలో చెప్పారన్నమాట. నెహ్రూ గారికి 10 హితదేశ భాషలన్నీ వస్తాయి. నెహ్రూ నోస్ ఇంగ్లీష్, తెలుగు అన్నీ ఉంటాయి అన్నమాట, ఇన్ని భాషలు. అది ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, మాకు నేర్పించినారు మా ఇంగ్లీష్ లెక్చరర్. నెహ్రూ ఈజ్ వర్సటైల్ ఫినిష్ అంటే ఆయన బహుభాషా కోవిదుడు అని అన్నమాట. అట్లా ఈ నా హృదయంలో ఉండేటువంటి దాన్ని అంతటినీ ఎట్లా కుదించి చెప్పాలబ్బా అనేటువంటి సమస్యలో పడేశారు సామెల్ అన్నగారు. సరే, ఓకే. అది మా నాన్నగారు ఎస్ఐగా పనిచేసేవారు. నేనే కాదు, మా నాయన కూడా ఎస్ఐ. అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు, ఉండేది చెప్తున్నా. ఇక్కడ మా నాన్నగారు ఎస్ఐ కాకముందు హెడ్ కానిస్టేబుల్ కూడా చేశారు. హెడ్ కానిస్టేబుల్లో పోలీస్ క్వార్టర్స్ ఉండేవి. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోపల పోతే క్వార్టర్స్ పాతవి పడిపోయినవి ఉన్నాయి. ఆ లాస్ట్ క్వార్టర్లో మా ఫాదర్ హెడ్ కానిస్టేబుల్ అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ మా ఇంటికి ఫస్ట్ వచ్చి 14 ఇయర్స్ బాయ్ అప్పుడు, నా 14 ఇయర్స్ బాయ్ అప్పుడు మా ఇంటికి వచ్చి మా అమ్మగారు ప్రార్థన చేసి వెళ్ళారు. ఇంకొక హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు ఈ లాస్ట్లో, పోలీస్ ఆ లాస్ట్లో హెడ్ కానిస్టేబుల్, ఈ లాస్ట్లో హెడ్ కానిస్టేబుల్. వాళ్ళ లైన్లు కొంచెం పెద్దగా ఉంటాయి ఇండ్లు, మధ్యలో అంతా కానిస్టేబుల్, అన్నీ చిన్న ఉంటాయి, చిన్న కేకులు ముక్కలు లాగా. హెడ్ కానిస్టేబుల్ వాడు హెడ్ కాబట్టి వాడు కొంచెం క్వార్టర్స్ పెద్దగా ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళు పెట్టినారు అట్లా. ఇద్దరు క్రిస్టియన్సే, ఇద్దరి కుటుంబాలకు వచ్చి అమ్మగారు ప్రార్థన చేసి వెళ్ళారు. నేను కూడా ఉన్నాను అప్పుడు. తర్వాత అట్లా అమ్మగారిని చూశాను when I was 14 years బాయ్. దాని తర్వాత మళ్ళా నేను ఇక్కడ 8th క్లాస్ ఒకటే చదివాను ఈ స్కూల్లో. ఇక్కడ ప్రాణాచార్య అని మాకు ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవారు. వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కర్రే గౌడర్ అని, మోపూరి సిద్ధప్ప అని, వాళ్ళని వీళ్ళని, ఖయ్యం, అబ్దుల్ ఖయ్యం అని ముస్లిమ్స్, తర్వాత హిందూస్ ఫ్రెండ్స్ అంతా ఉన్నారనమాట. అప్పుడు నేను కూడా మళ్ళా అంత చదువు అంతా ముగించుకొని పియూసీ డిస్కంటిన్యూ అయిపోయి మళ్ళీ 1969 ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చాను. అప్పుడు అమ్మగారు కూడా ఉన్నారు. ఆమె వచ్చి ఒక దినము సువార్త పత్రికలు, కరపత్రికలు తీసుకొని అంతా పంచుకుంటూ పోతాను. ఎక్కడి నుంచి మా చక్కగా రోడ్డు ఉండేది, రైల్వే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఆ దాకా చూస్తే ఎట్లుంటుంది, లక్ష్మీ బజార్ దాకా చక్కగా ఉంటుంది కదా. అక్కడ నా ఫ్రెండ్స్తో నేను ఇట్లా వస్తున్నా ఆపోజిట్గా రైల్వే బస్ స్టాండ్, ఇది మన బస్ స్టాండ్ కల్లా ఇట్లా వస్తాను. అమ్మగారు ఇట్లా వస్తున్నారు. ఇట్లా వస్తా అంటే పత్రికలు తీసుకొని వస్తాం. మా ఫ్రెండ్స్ 4-5 వస్తున్నాం. ఇట్లా ఆమె తీసుకొని వచ్చిందన్నమాట.
టక 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 మెల్లగా కాదు, ఆమె ఫాస్ట్, వెరీ ఫాస్ట్. ఆమె మూమెంట్, ఆమె ఆమె బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుందంటే ఆమె లోపల పనిచేస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దానికి అనుగుణంగా టక్క 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 ఇచ్చుకుంటూ పోతుంది అన్నమాట. నా ఫ్రెండ్స్ వచ్చి మా ఫ్రెండ్స్ అంతా తీసుకున్నారు. నేను క్రిస్టియనే కదా, ఈ చిన్న చిన్న పత్రిక ఎందుకు, మా ఇంట్లో పెద్ద బైబిలే ఉంది కదా అని ఇట్లా అన్నా. ఇట్లా అంటేనే అనింది ఆ పత్రిక. అట్లే పట్టుకున్నా. అమ్ము అంటే సింహం గర్జించినట్లు అనిపించింది నాకు. తీసుకోకపోతే ఏం చేస్తుంది ఏమో భయపడి తీసుకున్నా. ఇంకా ఇట్లా చూసి ఇట్లానే లోపల ఆడుంది, లక్ష్మీ బజార్లో ఉంది. అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో ఫాస్ట్ షీ మూవ్ టు గివ్ ద ట్రాక్స్ టు అప్రోచ్ ద పీపుల్. చాలామందికి, ఎక్కువ మందికి తక్కువ సమయంలో ఎక్కువ మందికి స్వార్థ పరిచాలనేటువంటి ఆమె ఆతృత, ఆసక్తి. మరి ఆమె చేసే పనులన్నీ చెప్పేది గలగల ఇక్కడ ఇక్కడ అంతా పోయి చెప్తే అంతా బుక్లో ఉంది, మీరు చదివింటారు. అన్నీ చెప్పేది. ఎవరో అవునా అవునా అని అనుకునేవాడిని మనసులో. మళ్ళీ మా ఇంటికి కూడా వచ్చి ఈ మాట ద్వారా ఫస్ట్ దేవుడు నాతో మాట్లాడి అమ్మగారు చెప్పినారు. అది ప్రసంగ గ్రంథం 9వ అధ్యాయం 30. ఎవరు మనం సంతోషపడము, దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసును నడిప్రాయమును గతించినవి గనక నేనేం చేయాలా? తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును భావన వెలిసిన తర్వాత మరలా మేఘం రాకముందే నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అనే మాట అమ్మగారు నాకు ఇంటికి వచ్చి చెప్పారు. చదివి నీ బాల్యదినములందే ఈ మాటలన్నింటిలో ఒక మాట నన్ను పట్టుకునేది. ఏ మాట? నీ ఇష్టం వచ్చేట్లుండు, నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పున ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులను తెచ్చినాను జ్ఞాపకం ఉంచుకో. అమ్మో గుండె డామ్. తీర్పా? ఏముంటుందమ్మా తీర్పు అంటే? ఏమి లేదు, అగ్గి ఉంటుంది, అది ఆరిపోదు, ఆత్మ కాలిపోదు, అది యుగాయుగంలో ఆడే ఉండాలి. అమ్మో అంత ఇది మామూలు పురాణంలో యమలోకం అది ఇది తెలుసుకో. ఇదేది ప్రత్యేకంగా ఉంది అబ్బా అని భయం వేసి అమ్మ ప్రార్థన, నాకు వద్దమ్మా అగ్గి వద్దు, అది వద్దు, నాకు వద్దు, దాని నుంచి నేను తప్పించబడాలని కోరుతున్నాను అంటే యేసులో సువార్త చెప్పి ఆయన రక్తం కడుగుతుంది, క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసును కలిగిన వాడు ఇంక మళ్ళా జ్ఞాపకం చేసుకోడు. ఈ వెనకల పారేసుకుంటాడు, సముద్రం అగాధం లేస్తాడు, మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఇంత మంచి దేవుడు, ఆయన నాకు కావాలమ్మా. ఎస్, మోకరించి ప్రార్థన చేసి చెప్పు నాతో కూడా చెప్పిన, ఒప్పుకోలు ప్రార్థన చేయించింది. మనస్ఫూర్తిగా చెప్పిన, నీ పాపను క్షమించాలని నమ్ముకుంటానమ్మా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, పడిపోయినా, లేచినా, దుమికినా, అయినా కూడా ఇప్పుడు నేను నిలబడుకొని ఉన్నానంటే దేవుని యొక్క మహా కృప. అదేనమాట. మళ్ళీ ఇక్కడ అమ్మాయి ఎంత ప్రేమ కలిగిన వారంటే, మా నాయనకు 10 మంది పిల్లలు మేము. ఎస్ఐ అయినప్పటికీ మాకు తినేక అంతగా ఏమి ఉండదు. ఇక్కడ ఆమె అంటే ఆమె చెయ్యని వంట లేదు. వెదర్ ఇట్ ఈస్ స్వీట్, హాట్, బిర్యానీ, ఎనీథింగ్, అన్నీ కూడా ఆమె చేసేది. ఏది జాంగ్రీ చేసేది, మైసూర్ పాక్ చేసేది, జిలేబీ చేసేది, అన్నీ అక్కడ దొరుకుతాయి మనకి. ఆడ మిక్సర్ బండిలోనో లేదంటే స్వీట్ స్టాల్లో అవి దొరికేటివే, అన్నీ ఇవే. ఆ దినాల్లో ఎన్నేళ్ళ కింద, 50 ఏళ్ళ కింద కథ చెప్తాంలా. అమ్మో అక్క అన్న, మా ఇంట్లో మేము బీదలు అన్నం తినేకే లేదు. దో ఐఎమ్ ఎస్ఐ సన్ వచ్చి ఈడ ఆమె అన్నీ పెట్టేది. అన్నీ పెడితే ఆ దైవుని సేవకులు వస్తే ఇట్లా వాళ్ళకి వండి పెట్టేది. ఎంత ప్రేమ అంటే, ఆమె మంచి పదార్థములన్నింటిలో కూడా వాక్యోపదేశం పొందేవాడు, వాక్యోపదేశం పొందేవానికి ఆయనకు మంచి పదార్థములన్నింటిలో కూడా ఆయనకు భాగం ఇవ్వాలా అని నాకు చెప్పేది. అమ్మ ఎందుకమ్మ ఇన్ని చేసి పెడతాను, ఇంత కష్టం ఎందుకు నీకు? ఆడపోయి రూపాయి ఇస్తే అన్నీ వస్తాయి, స్వీట్లు పెడితే అయిపోయా. ఇంత అది కరగదు, చక్కెర కరిగి ఎంత కష్టపడి చేస్తుంది. అన్నీ చేసి పెడతా. అవన్నీ తినేకి వచ్చేవాడిని నేను ఇక్కడ. అమ్మ వాటికి పోతే బాగా చేసి పెడుతుంది. ఆమ్లెట్ చక్కగా వేసేది, ఇంత పెద్ద పొంగేది ఆమ్లెట్. ఎవరైనా చేస్తారు అక్కలు? ఏమో ఇంత పెద్దగా చేసేది, ఎంత లావు పొంగేది అనమాట.
దాంట్లో ఆమ్లెట్. ఆమె ఏం చేసినా ఆమె చేతి వంట అమృతం. ఆమె ఆమె అది తినేకొచ్చి ఆ మాటలన్నీ ఇంకా శారీర సంబంధమైన ఆహారం మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని ఆమె చెప్పి మనం రొట్టెగా బతికే కాదు, దేవుని మాటలు మన తినాలా అని నేర్పించేది. అప్పుడు ఆమె చెప్తే మా ఇంట్లో ఉండేటువంటి ఈ రెఫరెన్స్ బైబిల్ ఒకటి తీసుకొని మా నాయన పర్మిషన్ అడిగి ఆమె నాకు ఒక బైబిల్ ఇచ్చింది. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రేమ లేఖ, పరలోక తండ్రి నీకు ఇచ్చినటువంటి ప్రేమ లేఖ, దీనంతా చదువు. మీ నాయన ఏదైనా లేఖ రాస్తే అంతా చదువుతావా, కొంచెమే చదువుతావా? అంతా చదువుతానమ్మా, అంతా చదువుతా కానీ ఆయన మనసు నాకు అర్థం కాదు అట్లని చెప్పి అంతా చదివిన. ఇక్కడ నుంచి మా స్నేహితులు ఉండేవాళ్ళు ఖయ్యూమ్ అండ్ కృష్ణమూర్తి, మోపూర్ కృష్ణమూర్తి, అబ్దుల్ ఖయ్యూమ్. వాళ్ళు పొద్దున్న లేచాను, రారా పోదాము, కొండ ఎక్కుదాము. ఈ కొండ 20 నిమిషాల పైన ఉంటా అంటే మేము అప్పుడు 20 సంవత్సరాల వయసా. ఇది అట్లే ఆ కొండల మీదే పోతా అంటే ఇట్లా పట్టుకొని పోతే మొలకల మీద వస్తుంది, రోడ్డే పట్టుకొని లే కొండల మీద పోయి మొలకల మూరలో దిగి మళ్ళీ ఇట్లా వచ్చేవాళ్ళు. అది ఏం వయసు ఏమో యవనస్తులు కాలంలో. అందుకే యవన కాలంలో ఆయన కాలం మూట నాకు మేలు. ముసలిలోనైనా నాకు అట్లా నమ్ముకుంటే ఏమో వస్తుంది, అది ఆఫ్ టికెట్ అవుతుంది. కాబట్టి ఆమె సరైన టైంలో దేవుని కృపను పెట్టి పట్టుకున్నాడు. ఆమె నన్ను తినేదానికి వచ్చి ఇట్లా చేసేవాడు అని ఆమె మాటలన్నీ చాలా వండర్ఫుల్గా ఉండేవి. ఎక్కడ వినపడేవి కాదు, లోకంలో వినపడే మాటలు కాదు. ఆమె మాటలు చెప్తా అంటే ఇంకా వినాలనేటువంటి ఆతృత కలిగేది. కాబట్టి అట్లా ఆమె ప్రభు దగ్గరికి ఆమె నడిపించేసింది. తర్వాత మళ్ళా నాకు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మేము వచ్చినాము ఇక్కడికి అమ్మని చూడాలని వస్తే అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. బళ్ళారిలో వచ్చి బస్సు లేక మా ఖయ్యూమ్ పని చేస్తా అంటే గవేప హీరాల్లో ఆగిపోవాల్సి వచ్చింది బస్సు లేక ఆ దినాల్లో. అప్పుడు నేను వస్తానని ఏదో ఫోన్ ఏదో చేసినట్లున్నాను, లెటర్ ఏమో రాసిన, లెటర్ వస్తామని లెటర్ రాస్తే అప్పుడు ఆమె పాపం అన్నీ కోడి కూర చేసి అది చేసి అందరికి వస్తాడు దేవదానం వస్తాడు, నాకు ఆత్మీయ కుమారుడు వస్తాడు ఎదురు చూసి ఏడా వస్తా వాళ్ళు నిలబడిపోయినా వాళ్ళు ఏందో పెడితే తినే పొద్దునే వచ్చినాం. వస్తే దేవదానం నీ ఎంత డిసప్పాయింట్ అయ్యానైనా తెలుసా నీకు, నీ కోసం నీ చేసి పెట్టినా. సర్లే ఏమైంది మా పెట్టమ్మా తింటామా అంటే అన్నీ సర్ది నేను పెడతానా అన్నీ తీసి పారేసి మళ్ళీ హాట్ చేసి పెట్టి అంత ప్రేమ కలిగిన తల్లి. అంటే పరిచర్య ధర్మం అంటే పరిచర్య చేసేది అంత. ఆమె ఇతరులకు ఏమంటారు దాన్ని పరిచర్య చేసే వంట చేసి పెట్టేది కానీ టీ ఇచ్చేది కానీ సమయానికి. ఇప్పుడు నేను వస్తే టీ తాగుతారా అని చెప్పా, వద్దులేక మెసేజ్ స్టార్ట్ అయిపోయింది, అన్న మాట్లాడుతున్నారని వచ్చి కూర్చుంటే మళ్ళీ నేను బాత్రూమ్ పోయినప్పుడు ఆ పిల్లలు వెంటబడి అంకుల్ టీ తాగండి, అంకుల్ టీ తాగండి. వచ్చా సరే అమ్మా తీసుకురాపో అని ఆ బ్రదర్ చెప్తా అంటే ఆడ వినబడుతుంది. ఆడ టీ ఇటు అది పెట్టినారు కదా, ఆడ నిలబడి చూసుకుంటా తాగి మళ్ళీ గబుక్కని వచ్చిన ఈడ. అట్లా పరిచర్య అనేది చాలా పనిచేస్తుంది. ఒక మాట, ఒక గిన్నెడు చల్లనీళ్ళు ప్రథమ దేవుడు ఇది చేసేవాడు కాదు. నా సమయం అయిపోయింది అనుకుంటాను, మళ్ళొకసారి ఎప్పుడైనా మాట్లాడతాను. మీ అందరికీ నా వందనాలు. నా కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా బైబిల్ వాక్యం బాగా చదవండి. 1 నెలలో చదివేశాను ఇదంతా, అమ్మగారు చెప్పి ఇచ్చిన ప్రేరేపణను బట్టి. ఆది కాండం మొదలుకొని అట్లా కాదు, ఇదే పరిశుద్ధ గ్రంథం అట్ట SBI ఇక్కడ లాస్ట్ వరకు IBNA 81 221 25735 ఇదంతా ఇవ్వడం చదువుతాడా? ఈ లోపల ఈ మధ్యలో ఉండేవన్నీ చదివినా అర్థమైందా? ఈ మధ్యలో ఉండేవన్నీ కూడా దిస్ హోలీ బైబుల్ ప్రజెంట్స్ టు అక్షరం దీని మీద ఉండే మూత హోలీ బైబుల్ తెలుగు వర్షన్ ఓవి ఓల్డ్ వర్షన్ డీలక్స్ ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు అన్నీ వచ్చిన రానివన్నీ నేను చదివేసిన మొత్తం అంతా. అట్లా మీరు చదవండి. ఎవరు తీర్మానం చేసుకుంటారు ఒకసారి చేయొద్దండి, 1 నెలలో దేని వాక్యం చదువుతాను అని. ఏమన్నా అసలు ముఖ్యంగా ఛాలెంజ్ నీకు ఇస్తున్నాను. నేను చదివినా అదే ఊరు భోజనం చేయడం, పండుకోవడం, కొద్ది సమయమే పండుకోవడం, టకటక భోజనం చేయడం, కాలకృత్యాలు తీసుకోవడం, ఇంకేం పనులు ఉన్నాయి? ఏం లేవు, అంతే కదా. ఇంట్లో పని ఉంటే చేయడం, అమ్మకు సహాయం చేయడం, మళ్ళీ సోమవారం కాదు. అంత కొంతమంది అట్లా బైబిల్ పట్టుకుంటే అంతే. వాళ్ళ అత్త మామ ముసలు అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళు
వాళ్ళు తింటే మొగుడు పట్టించుకోరు. వాడు ఉద్యోగానికి పోవాలా రావాలా, వాడు కష్టపడి వచ్చింటాడు, వానికి ఏమంటే నేను కాపీ ఇద్దాము అది ఇది ఏం పట్టించుకోరు. ఏమంటే బైబుల్. అటువంటి భక్తి కాదు. అందరూ చేస్తాను మొగుడు కూడా బాగా అందరూ చేస్తాను. అట్లా భక్తి మనం చేయాలా. అర్థమైందమ్మా? అట్లా బాగా చదివేదానికి పూనుకోండి. మిమ్మల్ని అందరి అమ్మ నన్ను ప్రేరేపించిన రీతిగా మిమ్మల్ని కూడా నేను ప్రేరేపిస్తుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యమైన ప్రభువు మీతో మాట్లాడి ఆయన చిత్తం చేసేదానికి దైనందిన జీవితంలో ఆఖరి శ్వాస వరకు నడిపించును గాక. ఆమేన్. ఇప్పుడు నాకు కూడా థాట్ వస్తుంది ఏంటంటే, ఆయన సముద్రం అంతా లోపల కలిగి ఉన్నాడు, ఒక చెప్పు మాత్రము బయటికి ఇచ్చినాడు. ఒకసారి చెప్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో చాలా వందనాలు దేవదానమన్న, మీరు వచ్చినారు. మేము ఆయన జోస్పాల్ గారు అన్న, పెద్దన్న ఆయన, కండక్టర్ జోస్పాల్ మొదలు. ఓకే, ఇప్పుడు ఇజ్రాయెల్ బ్రదర్ వస్తారు, అది కూడా తీసుకోరండి. ఇజ్రాయెల్ బ్రదరు ఆయన చెప్పి 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 ఆయనే అరిగిపోయినాడు ఈడ. సో ఇప్పుడు ఏంటంటే వాక్యాలు అన్నీ చెప్పకూడదు. స్టూల్ తీసి పెట్టి ఇక్కడ పెట్టేసి టైం అవుతుంది. ఎందుకంటే కొత్త వాళ్ళకి వస్తారు, వీళ్ళు ఎవరో తెలీదు. కొంతమంది ఏదో వాక్యం చెప్తారు పోతారని కాదు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి ఈయన కూడా మెయిన్ కీ రోల్. ప్రేజ్లాడు. ఆయన 5 అంటే 15 నిమిషాలు చెప్పా. ప్రేజ్లాడు. అందరికీ వందనాలు. అప్పుడు కొట్టం ఉన్నది. ఆ కొట్టం ఉన్నప్పుడు నేను 1986లో వచ్చాను. 1986. కాబట్టి ఇక్కడ మేము పరిచయం చేసేటప్పుడు ఇక్కడ ఉన్న విషయంగా నాకంత టైం అంటే ఆ విధంగా అంటే చెప్పమని. ఇంకా రక్షణ పొందకపోతే మనం ఏం చెప్పలేము. అసలు దేవుని గురించి మనకు తెలియదు, వాక్యం గురించి మనకు అంతగా తెలియదు. ఎప్పుడైతే రక్షణ పొందుతామో అప్పుడు బైబిల్ అర్థమవుతుంది, అంతవరకు ఏం అర్థం కాదు. కాబట్టి దేవుడు మరి ఆ విధంగా రత్నము ద్వారా తన కుమారుడు, సొంత కుమారునిగా చూసుకుంది, నన్ను అంతా పోషించింది, ఇక్కడ ఆత్మీయంగా పెరుగుతున్నది. ఆమె గురించి ఒక సాక్ష్యం, 2 సాక్ష్యాలు చెప్తుంటున్నాను. ఆమె 1965 సంవత్సరంలో ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళి ఉంటున్నది. అంటే 1960 అంటే దగ్గర దగ్గర మరి 60 సంవత్సరాల కిందట, 60 సంవత్సరాల కిందట మాట ఇది, ఇప్పుడుది కాదు. ఆమె ఇక్కడ నుంచి 1965లో తిరుపతికి ట్రాన్స్ఫర్ అయి ఉంటున్నది. అక్కడ ఒక ఆమె కుట్టు టీచర్ కాబట్టి ఆమె యొక్క తిరుపతికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మొదట ఆమె బాడిగిన్లో దొరకదు కదా, వెంటనే పోతే స్కూల్లోనే ఉండేది, స్కూల్లోనే ఉంటున్నది హెడ్మిస్ట్రెస్. కాబట్టి ఆమె ఈమె యొక్క స్కూల్లోనే కొద్ది రోజులైన తర్వాత అట్లా సండే ఒకరోజు అన్న చెప్పాడు కదా,
అట్లా సువార్త ప్రకటించి వచ్చిన తర్వాత ఓహో ఏమ్మ సువార్త ప్రకటిస్తుంది అని చెప్పేసి స్కూల్లోంచి మళ్ళీ ఆమెను పంపించారు బయటికి, వేరే రూమ్ తీసుకోమని తెలియజేసి అంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఆ హెడ్ మిస్సెస్ యొక్క కూతురుకి ఏం చేసినంటే ఆమె ఎప్పుడు సువార్త ప్రకటిస్తుందని చెప్పి హెడ్ మిస్సెస్ ఆమె పైన కోపం ఉండేదంట ఎప్పుడు, మరి మాట్లాడుకోకుండా సరిగా కోపం పడుతూ ఉంటున్నది. అయితే ఆయన హెడ్ మిస్సెస్ కూతురుకు ఆ చిన్న పాప ఉన్నదంట. ఆ పాపకు ఉన్నట్టుండి ఈ థ్రోట్ ఈ యొక్క గడ్డలు ఇవన్నీ వచ్చేసి అన్నం తినుకోకుండా ఒక వారం 15 రోజులు అట్లా అన్నం తినుకోకుండా పడిపోయి ఉంటున్నది. కాబట్టి ఎందుకు చాలా దిగులుగా ఉండేదంట హెడ్ మిస్సెస్. అప్పుడు ఈమె మరి రత్నమ్మ పోయి ఏమ్మా ఇట్లా దిగులుగా ఉన్నావు ఇట్లా అంటే, నా కూతురు చాలా ఇట్లా అన్నం తినలేదు, చాలా దిగులుగా ఉంటుంది అంటే ఒక మాట చెప్తున్నది, నీకోసం పాప కోసం ప్రార్థన చేస్తానంటే చేయమంటున్నది. చేసిన మరి వెంటనే చేస్తానే ఆమెకు రిలీఫ్ వచ్చిందంట త్రోట్. అప్పుడు అన్నం ఆహారము ఆమెకు చిన్న పాపకు పెట్టారు, తినేసింది అనమాట. అప్పటి నుండి స్వస్థత కలిగిందంట ఆ పాపకు. అప్పటి నుంచి హెడ్ మిస్సెస్ తన శత్రువులను మిత్రులుగా చేస్తాడనమాట. దేవుడి యొక్క మరి ప్రేమ అది అనమాట. అయితే సువార్త ప్రకటించేటప్పుడు ఆమె తిరుపతిలో సువార్త ప్రకటిస్తూ అక్కడ అనేక పరిచర్య కార్యములు జరిగిస్తుంటున్నది. ఒక రూమ్ తీసుకున్న తర్వాత ఇంట్లో ఒక చిన్న పాప లలిత అనే ఒక చిన్న పాప ఒక పని మనిషి రాజుగా పెట్టుకునేదంట ఇంట్లో మరి పని చేసేదందుకు. ఒకరోజు ఈ పని మనిషికి ఏం చేసిందంటే చిన్న పాపకు కొంత అంటే ఈ చిన్న పాప అంటే 12 ఏళ్ళు అట్లా ఉంటాయి చిన్న. కాబట్టి ఆ యొక్క పని మనిషికి ఏం చేసిందంటే తేలు కుట్టిందంట. తేలు కుట్టి మరి ఏమో పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు. ఆ చిన్న పాపను అడ్మిట్ చేసిన తర్వాత అడ్మిట్లో ఉంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు. అప్పుడు కొద్దిగా ఏమో మళ్ళీ స్కూల్ ముగించుకొని సాయంకాలం పోతే ఈ చిన్న పాప మీ ఇంట్లో పనిచేసాయమ్మా ఇక లేదు, చనిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి బాడీ తీసుకుపోమని చెప్పింది అన్నమాట. చెప్పేదానికి ఈ విషయం కాబట్టి ఆమె తీవ్రంగా అరే నా ఇంట్లో పనిచేసే పాప ఇట్లా చనిపోయింది అంటే నాకెంత అవమానం, కాబట్టి దేవునికి ఎంత అవమానం అని చెప్పేసి ఆ రాత్రి అంతా 8 గంటలకు మొదలుపెట్టిందంట. రాత్రి అంతా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు తెల్లారుదన 5 గంటలకు 4 గంటలకు ఒక దేవుని యొక్క ఆత్మ వచ్చేసి ప్రలేఖిస్తుంది. సరే ప్రభా ఈ పాపను మరి ఏమంటానంటే లలిత దేవుడు లేపినన్ను లేయి అని గట్టిగా ప్రార్థన చేసి ఆ శక్తి ఆ ప్రభావం పేదలకి చనిపోయినప్పుడు అప్పుడు మెలకు వచ్చిందంట ఆ పాపకు. అమ్మ నాకు నీళ్ళు తప్పిగవుతున్నాయని చెప్పినప్పుడు చిన్న పాప అడిగినప్పుడు నీళ్ళు ఇచ్చేదలికి గట్టగట్ట తాగి 3 తుమ్ములు తుమ్మి బాగా అంటున్నది అన్నట్టు. అప్పుడు పాట అంటున్నది. కాబట్టి పాట పెద్ద పాట అది దేవుడు. కాబట్టి ఆ పాట పాడిన తర్వాత అంత పాటలు పాడుతూ సంతోషంతో ఎగురుతుందంట. కాబట్టి అందరూ హాస్పిటల్లో ఉండే వాళ్ళు అందరూ అంటారంట ఈ అమ్మాయి ఎందుకు పాపం చచ్చిపోయిందేమో అందుకే పాటలు పాడుతుంటారు, క్రిస్టియన్స్ చచ్చిపోతే పాటలు పాడతారు కదా, అట్లా పాటలు పాడుతున్నదే అనుకున్నారంట. కాబట్టి మళ్ళీ చూస్తే డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. కాబట్టి ఈ పాప బ్రతికినది, కాబట్టి చనిపోయిందని చెప్పి పక్కనే వేసేసారు ఆ పాపను. కాబట్టి దేవుడి యొక్క ప్రార్థన శక్తిపరులు ఆయమ్మ ఒక స్వస్థత వరం ఉండదు. కాబట్టి అందుకే ఎంత ప్రార్థన చేసినా చనిపోయిన వారు కూడా బతికారు ఆయమ్మ ద్వారా. కాబట్టి అంతేకాకుండా ఆ తిరుపతిలో పనిచేసేటప్పుడు ఆయమ్మ ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత కృపమ్మ అని ఒక ఆయమ్మ ఉన్నది. కృపమ్మ అని అంటే మరి తపలా దేవదానం యొక్క కొడుకు ఆమె కూతుర్ని చేసుకున్నారు. అక్కడ కృపమ్మ వచ్చేసి చదువు రాదు. కాబట్టి అయ్యో అమ్మ ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పేసి బైబిల్ తీసుకొని నేర్చుకుంటూ బైబిల్ ఇట్ట పెట్టింది. చదివే రాదు, తీసి చదువుతుంది అమ్మ. బైబిల్ చదువుతుంది కానీ మిగతాది చదవలేదు. బైబిల్ మాత్రమే చదువుతా చూడు కృపమ్మ అమ్మ. ఎందుకంటే చిత్తూరులో అంటే నేను కూడా పోయినరి ఆ సాక్ష్యం నేను పోయినప్పుడు విన్నాను అన్నమాట. కాబట్టి ఆ విధంగా దేవుడు ఆమెకు ఒక ప్రత్యక్షత అనుగ్రహించాడు. అందుకే అంధకారంలో వెలుగు అని అన్న రెఫరెన్స్ కూడా చెప్పారు 2వ దినవృత్తాంతం కాబట్టి 4వ అధ్యాయం 5వ వచనంలో. కాబట్టి అంధకారంలో వెలుగు. కాబట్టి మేము కూడా మరి రాయదుర్గానికి రావాలంటే మేము కూడా ఒకప్పుడు ఊరికి యేసుప్రభువు నమ్ముకున్నాం కానీ రక్షణ లేదు, మాకు కూడా రక్షణ లేదు. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాతనే నేను కూడా అమ్మ ద్వారా
ఇక్కడ వచ్చి రక్షణ పొంది మరి దేవుని యొక్క ఇక్కడే బాప్తిసాలు తీసుకొని ఇక్కడే కుటుంబం, మా కుటుంబం అంతా పిల్లలంతా ఇక్కడే మరి దేవుడు వాళ్ళని పోషించేది. మమ్మల్ని పిల్లలను మా పిల్లలను ఎంతగానో అమ్మ ఆదరించేది. అప్పుడు అన్న కూడా కొన్నాడు. కాబట్టి ఆ విధంగా మమ్మల్ని ఎంతగానో సాకి ఉంటున్నది. ఇక్కడ ఉన్నదప్పుడు కొట్టం, అప్పుడు చిన్న కొట్టం ఉన్నప్పుడు అప్పుడు అమ్మ ఎవరు ప్రార్థన చేసుకున్నంత వరకు ఎవరితో మాట్లాడదు. నిజంగా ఒక పెళ్ళిళ్ళకి మరి వేరే అన్న పెళ్ళిళ్ళకి పోతే, కాబట్టి రక్షణ పొందని వారికి పెళ్ళికి పోతే పర్వాలే, రక్షణ పొందలేని వారి పెళ్ళికి పోతే అన్న ఎట్లా మాట్లాడలేదు. నేను కూడా హుబ్లీకి పోయాను. ఆ విధంగా నా కొడుకు ఏదో అయింది. నా కొడుకు మాట్లాడదు. అట్లా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చాలా స్ట్రిక్ట్గా అంటే ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. మాట్లాడదు. మళ్ళీ క్షమాపణ పొందితే కానీ ఆమె మళ్ళీ పలకరిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ కొట్ట ఉన్నప్పుడు ఏం చేసిండు, ఆమె పనుకొని తెల్లాట ఉన్నప్పుడు ఒక దొంగ వచ్చినాడు. ఏదన్నా ఎత్తకపోవాలని చూసి కట్టనంతా అంటించాడు. కట్టని అంటించి ఆడ వేసి పెట్టినాడు పక్కన కుప్పకు పోండి. నాకు వచ్చి సైగ చేస్తుంది. నేను వచ్చి మాట్లాడి తీసినప్పుడు సైగ చెప్తుంటే ఏమమ్మంటే చూడు ఇట్లా చూపిస్తుంది. అంటే ఆ కొట్టం అగ్నితో కాలిపోవాల్సింది కొట్టమంతా. కాబట్టి దేవుడు ఎంత తప్పించాడంటే ఆ కొట్టం కాలుకోకుండా తప్పించాడు. ఇంకొక రోజు మేము రోజుకు మా ప్రార్థన ఎట్లున్నదంటే కుటుంబ ప్రార్థన 12కి అయిపోతుంది రాత్రి. ఇద్దరమే 12 గంటలకు అంటే ఆయమ్మ కనీసం అంటే అన్నీ అవి చేసి ఇవి చేసేసరికి కనీసం 9 అయిపోతుంది. మామూలు పనులు చేసింది 10-11 12కి నేను ఇంటికి పోయేది. కాబట్టి ఆ టైంలో ఇంటికి పోయాను కొంచెం. అప్పుడు ఆయన ఏం చేసిందంటే బాత్రూమ్ పోయి గుడ్డలు ఉతుకుతుంది 12 గంటలకు రాత్రి. 12 గంటలకు ఉతుకుతుంది గుడ్డలు. అప్పుడు ఒక దొంగ వచ్చాడు. దొంగ వచ్చేసి వాడు గట్టిగా వచ్చినాడు. ఈ అమ్మ వాడి దొంగను చూసి గట్టి కేకలేసేది అన్నమాట. గెడవుట్ అని గట్టిగా గద్దించేది. వాడి దొంగ వచ్చినాడు, పరిగెత్తుతా పోతున్నాడు. అందరూ మేము అప్పుడు గేట్ ఎక్కి ఆ యొక్క పోస్ట్ మ్యాన్ ఇలాంతా అందరూ కేకలు వేసుకుంటూ వచ్చేసరికి వాడు దొంగ పారిపోయి అంటున్నాడు. అంత గట్టిస్తుంది. కాబట్టి ప్రార్థన పరులారు, ఆమె సువార్థికురాలు, ఆమె కాబట్టి స్వస్థత ఉంటున్నది, ప్రేమిస్తుంది. చాలా మంచిని ఎంత ప్రేమిస్తుంది అంటే అంత ప్రేమిస్తుంది. నేను ప్రతిరోజు సాయంకాలం మీదకి రాత్రి నేను ఈడ భోజనం చేసే తీరాల. భోజనం చేయకోకుండా ఇంటికి పోయినాను అనుకో, ఇంటికి వచ్చి ఇక్కడే పక్కన ఇల్లు. కాబట్టి రాత్రి వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఒక లాంతర్ తీసుకొని కట్టె తీసుకొని అన్నం ఇంటికి వచ్చేస్తుంది. అందుకే ఇది ఎందుకు వస్తారు అని చెప్పి ఆమె పెట్టింది రాత్రి ప్రతిరోజు తిండి అట్లా ఆత్మీయంగా నన్ను పెంచింది, శరీరంగా పెంచింది, దేవుని వాక్యం ప్రకారంగా ఆమెను పెంచింది అనమాట. ఆమె ఎంతగానో ప్రేమకరాలు. కాబట్టి ఆమెను గురించి ఇంకా అనేకంగా ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు టైం లేదు. అన్నట్టుగా ఒక రోజు స్పెషల్. కాబట్టి ఆమె బర్త్డే ఈరోజు 1971 వాక్యానుసారం చూసే బర్త్డే చేసుకుంటాము. ఈరోజు ఏమంటే రిటైర్మెంట్ డే ఆమెది. 1971 డిసెంబర్ 14వ తేదీన ఆమె రిటైర్డ్ అయింది హిందూపూర్లో రిటైర్డ్ అయ్యి ఇక్కడికి వచ్చేసి అనేక ఆత్మలు సంపాదించుకొని దేవుని కోసం ఉంటున్నది. ఆమె పరిచర్య రాత్రిళ్ళు గలగల గోనబావి ఇవి పల్లెలు వెళ్తే రాత్రిళ్ళు లాంపు తీసుకొని మోసుకుంటూ ఆ యొక్క గెనాల గుండా టీపీ ఇవన్నీ ఉంటాయి కదా, నడుచుకుంటూ రాత్రిళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి అక్కడ దర్శించి అక్కడ సువార్త చెప్పి మళ్ళీ తిరిగి పద్దనట్లు ఈ విధంగా వచ్చేది. చాలా కష్టపడింది ఆమె. ఆ కష్టఫలితము మరి దాన్ని బట్టి దేవుడు ఈరోజు మళ్ళీ అన్నను కూడా ఇక్కడ సేవ బట్టి చాలా విస్తరింపజేశాడు. ఆ ఫలితమే మరి అన్న కొడుకు ఇక్కడ అనేకంగా ఆత్మలు సంగమించేది. కాబట్టి కొట్టమే కింద ఒక మందిరమే ఇప్పుడు ఎంతో పెద్ద మందిరం దేవుడు మనకు అనుగ్రహించినాడంటే పూర్వీకులు వాళ్ళు కష్టపడిన ప్రయాస. అన్న కూడా ఇక్కడ కొద్ది రోజులు సేవ చేస్తున్నాడు. కాబట్టి నేను పోయిన తర్వాత భాస్కర్ వచ్చారు. కాబట్టి ఈ మందిరంలో ఎవరూ లేరనుకో, ఎవరో ఒకరు. కాబట్టి ఆయనకు మందిరంలో సేవ చేసే గిఫ్ట్ ఇక్కడ మరి రాయదుర్గంలో ఉంటున్నది. ఆ మందిరంలో ఒకరు పోయిన తర్వాత ఒకరు పరిచయం చేసే విధానము గొప్పగా ఉంటున్నది. అయితే ఆ ప్రేమను బట్టి మనం ఇంతవరకు నన్ను ఇంతగా పోషించినందుకు ఎంతగానో ఆమెకు వందనాలు, దేవునికి వందన స్తుతులు చెల్లిస్తున్నాను.
దేవుడి మాటలు దీవించును. థ్యాంక్ యూ అన్నగారు. రత్నంగా ఆంటీని గురించి చెప్పాలన్నట్లయితే, ఆయన దేవదానం గారు అన్నారు కదా, మాటలు చాలవు, పుస్తకాలు రాయాలా, పుస్తకాలు కూడా చాలదు, భూలోకమే